ప్రస్తుతం మనం ఉన్నాము వాసవి లేక్ సిటీ హఫీజ్పేటలో. వాసవి అనగానే అందరికీ తెలుసు, ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ. దాదాపుగా 26 ఏళ్లుగా ఈ రంగంలో ఉంది. సో ఎందుకని వాసవి అని అనుకున్నారు మీరు? క్వాలిటీ వైజ్ బాగుంటుందని చెప్పి తీసుకున్నారు. వాళ్ళ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ దానివల్ల నేను చూజ్ చేసుకున్నాను. హాయ్, హలో, నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్ మహానగరంలో తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. ఆ కలలని నిజం చేసుకోవాలి అంటే ఆర్థిక స్తోమత, తమ తాహతు, ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్ హౌసా, విల్లానా, అపార్ట్మెంటా, ఇవి కూడా ఆలోచించాలి. వీటితో పాటుగా ప్రముఖంగా ముఖ్యంగా ఆలోచించాల్సింది మంచి బిల్డర్స్ ఉండాలి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉండాలి, ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు, సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఉండాలి. తమ కలల ఇంటిని నిర్మించి తమకి ఇవ్వాలి. ఆశల సౌధం, కలల సౌధం, బోల్డ్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఇంటి గురించి. అలాంటి ఇంటిని నిర్మించాలి అంటే నాణ్యత ఎంత అవసరమో అనుభవం కూడా అంతే అవసరం. ఎస్, ప్రస్తుతం మనం అలాంటి అనుభవం ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్, బిల్డర్స్ కట్టినటువంటి ఒక నిర్మాణం దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనం ఉన్నాము వాసవి లేక్ సిటీ హఫీజ్పేటలో. వాసవి అనగానే అందరికీ తెలుసు, ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ. దాదాపుగా 26 ఏళ్లుగా ఈ రంగంలో ఉంది. ఎస్, మన వెనకాల కనిపిస్తోంది వాసవికి సంబంధించి ఇప్పటిదాకా నిర్మించినటువంటి కమ్యూనిటీలు, కాంప్లెక్స్లు. అవి అండర్ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం వాసవి లేక్ సిటీలో ఉన్నటువంటి మోడల్ హౌస్లోకి వెళ్లే ముందు వాసవి స్కై సిటీ కనిపిస్తోంది, వాసవి వాటర్ ఫ్రంట్ ఉంది, వాసవి ఒలింపస్, వాసవి సిల్వర్ ఓక్ అండ్ వాసవి అర్బన్, వాసవి అట్లాంటిస్, వాసవి మెట్రోపోలిస్ అండ్ వాసవి గ్రీన్ లీఫ్. మనం ఇప్పుడు హఫీజ్పేట అంటే కొండాపూర్కి పక్కనే ఉన్నటువంటి హఫీజ్పేటలో ఉన్నటువంటి వాసవి లేక్ సిటీలో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్స్ని చూడబోతున్నాము. 2 BHK 3 BHK ఫ్లాట్స్. వాసవి లేక్ సిటీలో 2 BHK 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు 3 BHK ఫ్లాట్, వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫ్లాట్ చూడబోతున్నాము. 1990 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్. సో మోడల్ హౌస్ ఇది. నిజంగా మనం ఒక కలలు కంటూ ఉంటాము, దానికోసం కష్టపడుతూ ఉంటాము. ఆ కలలు, కష్టానికి ఒక ప్రతిరూపంగా ఒక ఇల్లు ఉండాలి, కలకాలం నిలబడాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా క్వాలిటీ ఉండాలి, నాణ్యత కనిపించాలి, మంచి బిల్డర్స్ అయి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, గత ప్రాజెక్టులు చూడాలి అండ్ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి. అలాంటి వారికి ఒక మంచి ఒక డెస్టినేషన్ పాయింట్ వాసవి లేక్ సిటీ హఫీజ్పేట్లో ఉంది. సో 3 BHK ఫస్ట్ మనకు కనిపిస్తోంది లివింగ్ రూమ్ కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకునేట్టుగా. ఎవరికైతే కొంచెం పీస్ఫుల్గా ఉండాలి, లైట్ కలర్స్ అనేవి ఇష్టపడతారో వాళ్ళ కోసమని డిజైన్ చేసినటువంటిది ఇది. ఒకవేళ మనకి బ్రైట్ కలర్స్ కావాలి అనుకుంటే మనం దానికి మన అభిరుచులకు తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. యూజువల్గా అయితే ఇది ఇంటీరియర్ పార్ట్, మనకి లివింగ్ ఏరియా. ఇది లివింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి, నేను ఈ పార్ట్లో ఉన్నాను కాబట్టి నాకు రైట్ సైడ్ కనిపిస్తుంది. మనం ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్లో మనకి పూజా రూమ్ కనిపిస్తోంది. సో హ్యాపీగా కూర్చొని పూజ చేసుకునేటువంటి ఫెసిలిటీ. అండ్ దీనికి స్పేషియస్గా కూడా ఉన్నటువంటి ఒక పూజా రూమ్ అనేది కనిపిస్తుంది. అండ్ డైనింగ్ ఏరియా అనేది హాల్ మధ్యలో, యాక్చువల్గా ఈ ఫ్లాట్ మధ్యలో పెట్టారు. సో చుట్టూ 3 బెడ్రూమ్లు ఉన్నాయి అండ్ కిచెన్ ఉంది, బాల్కనీలు కూడా ఉన్నాయి. సో ఇది డైనింగ్ ఏరియా. దీంట్లోనే మనకు కావాల్సినటువంటి కబోర్డ్ సెక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడే మనకి కాస్త ఈవినింగ్ టైంలో కూర్చొని మాట్లాడుకోవడానికి, సేద తీరడానికో, రిలాక్స్ అవ్వడానికో చిన్న బాల్కనీ కూడా ఇచ్చారు. బాల్కనీని కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. సో ఇప్పటికీ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతోంది కాబట్టి మనకు అవతలి వ్యూ మనం చూడలేకపోతున్నాము, ఎందుకంటే దాన్ని అక్కడ క్లోజ్ చేసి పెట్టారు. సో ఈవినింగ్ రిలాక్స్ అవ్వచ్చు, మార్నింగ్స్ కూర్చోవచ్చు, కాఫీని ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే మనకు ఒక బాల్కనీ కూడా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చూసుకునేది ఏంటంటే
కిచెన్లో జస్ట్ మనం అలా గబగబా పని చేసుకొని వెళ్ళిపోవచ్చా, లేకుంటే కాసేపు రిలాక్స్ కూడా అవ్వచ్చా, లేకపోతే కిచెన్కి సంబంధించి ఒక స్పేషియస్గా ఉంటుంది. చాలామంది మహిళలు కోరుకునేది అదే, స్పేషియస్గా ఉండేటువంటి కిచెన్ కావాలి. ఉన్నంతలో సర్దుకునేటువంటి మహిళలు తమ పెద్ద కిచెన్ ఉంటే బాగుంటుంది అని ముందు నుంచి ఒక కలకంటూ ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగా ఉన్నటువంటి స్పేషియస్ కిచెన్ కూడా, సో మనకి స్పేషియస్గా కనిపించేటువంటి కిచెన్ కూడా ఉంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇందులో యూజువల్గా ఫ్రిడ్జ్ కోసం సపరేట్గా సెక్షన్, ఆ తర్వాత అవెన్ కోసం సెక్షన్, ఇవన్నీ కూడా కబోర్డ్స్ లాగా మెయింటైన్ చేయడం, ఒక ప్లేస్ ఆక్యుపై చేయడం అనేది ఉంటుంది. బట్ ఇందులో మాత్రం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. యూజువల్గా ఇదేదో కబోర్డ్ అనుకుంటాము, బట్ ఇది ఫ్రిడ్జ్ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్లేస్. అండ్ మనం చెప్పుకున్నట్టుగా అవెన్ కూడా ఉంది. ఇక్కడే మనకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ఇన్బిల్ట్గా ఉండడం అనేది, మళ్ళీ సపరేట్గా బయట తీసి ఎక్కడో పెట్టుకుంటే అది ప్లేస్ ఆక్యుపై అవుతుంది. అన్నీ బయట కనిపిస్తూ ఉంటాయి. దాని బదులు లోపలనే అరేంజ్ చేసినటువంటి కిచెన్ ఇది. మాడ్యులర్ కిచెన్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా సో ఇంక మనం కావాలి అనుకుంటే మనకి దీనికి తగ్గట్టుగా చిమ్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ చిమ్నీ కూడా బయటికి కనిపించకుండా ఇన్బిల్ట్గా ఈ కబోర్డ్కి తగ్గట్టుగానే ఉండడం అనేది ఇంకొక స్పెషాలిటీ. సో మనకి ఒక ఫ్యామిలీకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. కిచెన్ తర్వాత చూడబోతోంది అంటే కిచెన్లోంచి మనకు కనిపించింది చిల్డ్రన్స్ బెడ్రూమ్, బాల్కనీ. ఇప్పుడు ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గరే మనం ఉన్నాము. సో కబోర్డ్స్ కూడా మనకి ఈ కలర్కి మ్యాచ్ అయ్యేలాంటి కబోర్డ్స్ కూడా అరేంజ్ చేసి ఉన్నాయి. అండ్ ఈ బెడ్రూమ్స్కి సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్లు అనేవి కూడా ఉన్నాయి. 3 బెడ్రూమ్లకి 3 బాత్రూమ్లు, అవి కూడా అటాచ్డ్ లోపలే ఉండడం. అండ్ కిచెన్లోంచి మనం చూసాము బాల్కనీ అనేది. సో బాల్కనీ నాకు ఇటువైపు ఉంది, నా ఎదురుగా కనిపిస్తోంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించి. ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇంకొకటి గెస్ట్ బెడ్రూమ్గా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే చిల్డ్రన్స్ బెడ్రూమ్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంది. ఇది కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద యూస్ చేయొచ్చు, లేకపోతే గెస్ట్ బెడ్రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అండ్ విండో కూడా ఉంది, కావలసినటువంటి వెంటిలేషన్ ఫెసిలిటీ అనేది కూడా ఉంది. అండ్ కబోర్డ్స్ కూడా, సో మనం చెప్పుకున్నట్టుగా కబోర్డ్స్కి తగ్గట్టుగా మ్యాచింగ్ కర్టెన్స్ కూడా ఉండడం, బ్లైండ్స్ పెట్టుకోవచ్చు. అండ్ దానికి తగ్గట్టుగానే బెడ్రూమ్ డిజైన్ అనేది కూడా ఉంది. సో ఇప్పుడు మనం చూడబోతోంది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది మనం చూడబోతున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో హ్యాపీగా పడుకోవడమే కాదు, కూర్చోవడానికి కూడా ఉన్నటువంటి ఫెసిలిటీస్. కావాలనుకుంటే ఈ సెక్షన్ని మనం రీడింగ్ ఏరియాగా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఒక పర్సన్ కూర్చోవడానికి, చదువుకోవడానికి తగ్గట్టుగా ఉన్నటువంటి ఫెసిలిటీస్. అండ్ మనకి ఇటువైపు చూసుకుంటే ఒక చిన్న బుక్ షెల్ఫ్ ఉంది, కబోర్డ్తో పాటు ఉన్నటువంటి బుక్ షెల్ఫ్ ఉంది. మనకు కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏమైనా ఉన్నా కానీ, బుక్స్ కానీ, ఆల్బమ్స్ కానీ, ఇలాంటివి ఏమన్నా ఫోటో ఫ్రేమ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా ఇందులో ఫిక్స్ చేసుకునేట్టుగా ఉంది. అండ్ ప్రతి బెడ్రూమ్లో కూడా కావాల్సినటువంటి కబోర్డ్స్ అనేవి ఉన్నాయి. అండ్ బెడ్కి పక్కనే షెల్ఫ్స్ కూడా ఉండడం అనేది. సో మనకి నిద్రలో మనకు కావాల్సినప్పుడు వాచ్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, చార్జర్లు ఇలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి, చదువుతూ పడుకోవడం అనేది కొంతమందికి అలవాటు ఉంటుంది కాబట్టి బుక్స్ కూడా పెట్టుకోవడానికి ఉన్నటువంటి ఏరియా అది. అండ్ దీంట్లో మనం కావాలనుకుంటే ఈ బ్యాక్ స్పేస్ని కూడా మనకు ఆర్టిస్టిక్గా ఉండాలి, క్రియేటివ్గా ఉండాలంటే మనం డిజైన్ చేసుకునేట్టుగా కూడా ఉంది. ఆర్ఎల్స్ దాన్ని సింపుల్గా వదిలేసిన మ్యాచింగ్ అనేది వస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కూల్గా కనిపించాలి, చాలా పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఉన్నటువంటి లైట్ కలర్డ్ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది. దానికి కాంట్రాస్ట్గా బెడ్ షీట్స్ అనేది ఏర్పాటు చేశారు. సో మనం వాసవి లేక్ సిటీకి సంబంధించి మోడల్ ఫ్లాట్స్ చూసాము, ఒరిజినల్ ఫ్లాట్స్, మాడ్యూల్స్ అన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే కస్టమర్ల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, సాటిస్ఫైడ్గా ఉన్నారా, లేకపోతే ఇంకేమైనా వెలితిగా కనిపించిందా, ఏం నచ్చింది, ఎందుకని వాసవి, అందులోనూ వాసవి లేక్ సిటీ. మనతో పాటుగా ఉన్నారు ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, హలో అండి, నమస్తే. సో ఎందుకని వాసవి అని అనుకున్నారు మీరు? క్వాలిటీ వైజ్ బాగుంటుంది అని చెప్పి ఓకే తీసుకున్నాను. మాకు నియర్ బై ఉంటుంది, ఇక్కడ మేము 7th ఫేస్ హఫీస్పేట్లో ఉంటారు మీరు. ఓకే. సో ఇక్కడ వాళ్ళ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ, సో
దానివల్ల నేను చూజ్ చేసుకున్నాను. సో నియర్ బై ఉంది. నియర్ బై ఉంటుంది, నాకు కమిట్మెంట్ కూడా కరెక్ట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో యూజువల్గా మనకు ఒక ఇల్లు కొనుక్కోవడం అంటే ఒక కలల ప్రాజెక్ట్. ఎన్నో ఏళ్ళుగా మనం ఎదురు చూస్తుంటాం హైదరాబాద్ మహానగరంలో ఒకటి ఉండాలి అనేది. సో అవి తీసుకునే ముందు ఒకటి ఇక్కడ మేము ఫ్లాట్ బుక్ చేసుకుంటున్నాము అనుకున్నప్పుడు మీ మైండ్లో ఏమేమి వచ్చాయి, ఏమేమి ఆలోచించుకున్నారు అసలు మీరు? గేటెడ్ కమ్యూనిటీ అంటే కొంచెం అమ్యూనిటీస్ బాగుంటాయేమోనని అదొకటి ఆప్షన్. సెకండ్ థింగ్ నియర్ బై ఒకటి చూసుకున్నాను. ఈ వాసేవ్ అంటే కొంచెం బ్రాండెడ్ కాబట్టి ఎమ్యూనిటీస్ కరెక్ట్ కమిట్మెంట్ ఫాలో అవుతారని చెప్పేసి అదొక ఫీలింగ్. సో మీరు ఏ ఫ్లోర్లో తీసుకున్నారు, ఎంత సేఫ్టీ అది? నేను 1650 స్క్వేర్ ఫీట్ తీసుకున్నానండి. 11th ఫ్లోర్, 5th టవర్. ఓకే, 11th ఫ్లోర్ అనగానే మీకు అంత సిటీ ఆల్మోస్ట్ కనిపిస్తూ చూద్దామని చెప్పేసి ఎప్పుడు కిందనే చూసాము, పైన కూడా ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అక్కడ కూడా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళైతే హ్యాపీనండి. ఓకే. సో హైదరాబాద్లో అందులోనూ ఇప్పుడు కొండాపూర్ అనేది విపరీతంగా పెరుగుతోంది, సిటీ అంతా కూడా పెరుగుతోంది. అందులో కొండాపూర్ ఒక హాట్ ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది. అందులో 11th ఫ్లోర్ నుంచి చూసినప్పుడు ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందా, ఎప్పటి వరకు ఇస్తామన్నారు మీకు? యాక్చువల్ అయితే 24 డిసెంబర్ టు జనవరి ఆ టైంలో అన్నారు. కాకపోతే ఏదో సమ్ వాళ్ళకి వర్క్ డిలే వల్ల మళ్ళీ జూన్ అని చెప్పారు. ఓకే, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సో ఎప్పుడెప్పుడు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు, హ్యాపీ ఉంటది కదా. సో ఇప్పుడు సమ్మర్ అవుతుంది, మీ పిల్లలు ఉన్నారా? పిల్లలు తీసుకొచ్చారా? ఇప్పుడు తీసుకురాలేదండి. ఏమంటారు 11th ఫ్లోర్ నుంచి అలా చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది పిల్లలు? వాళ్ళు ఒకసారి వస్తే గానీ వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది కదా. ఇప్పటిదాకా తీసుకురాలేదా? తీసుకురాలేదు. వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. సో మీ ఆవిడ దగ్గర నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ అండి. ఇప్పుడు మనకు ఇన్ని ఫ్లాట్స్ చూసిన తర్వాత కిచెన్ అనేది చాలా స్పేషియస్ గా కనిపిస్తోంది, అండ్ మిగతా ప్లేసులు కూడా చూసినప్పటికి కూడా మనకు తగ్గట్టుగా ఇంటీరియర్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. తన రియాక్షన్ ఏంటి అసలు? దే విల్ బి హ్యాపీ, అంతే హ్యాపీ ఫీల్ అవుతారు. యూజువల్ గా అంటే మనకి కిచెన్ అంటే ఇరుకిరుకుగా కాదు, మనకి ఎక్కడెక్కడ అన్ని బయట పెట్టుకొని ఉన్నట్టుగా కాకుండా అన్ని లోపల ప్లానింగ్ కరెక్ట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు, బాగుందండి. సో మీరు ఇక్కడ తీసుకున్నాము అన్న తర్వాత ఆబ్వియస్ గా మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బాగుందని చెప్పానండి అంత. సో యూజువల్గా మన లొకాలిటీలో ఎవరైనా ఒక కొత్త పర్సన్ అంటే ఒక పర్సన్ ఇంకో కొత్త ప్లేస్కి వెళ్ళి తీసుకుంటున్నాడు అనుకున్నప్పుడు చాలా క్యూరియస్గా ఎదురు చూస్తూ ఉంటారు, అరే అక్కడ ఏమున్నాయి, ఎమ్యూనిటీస్ ఏమున్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి. ఇదేంటంటే ఇప్పుడు మనకు హైటెక్ సిటీ ఇవన్నిటికి నియర్ బై ఉంటుంది, సో ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఎక్కడైనా ఈ ఏరియాకి వెళ్ళాలనుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఇంకా అదొకటి చూసాను నేను. మళ్ళీ ఇక్కడ హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉంటుంది. అవును, మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ కూడా చేస్తున్నారు. కనెక్టివిటీ అనేది చాలా కనెక్టివిటీ దగ్గర ఉంది. ఇటు హైటెక్ సిటీ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఎటు వెళ్ళాలన్నా కానీ ఈ నియర్ బై అయితే బాగుంటుందని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం. సో ట్రూ, ఇప్పుడు ఈ మధ్య ఇది ఎంత వాస్ట్ గా డెవలప్ అవుతుందో అంతే ట్రాఫిక్ జామ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఒక పర్ఫెక్ట్ ఐడియల్ ప్లేస్. ఇంకా ట్రాఫిక్ అంటే ఏ ఏరియాకి వెళ్ళినా అది కామన్, వీ హ్యావ్ టు ఫేస్ అంతే. అవును, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు, బెస్ట్ విషెస్ అండి, అండ్ కంగ్రాచులేషన్స్, మీరు ఫ్లాట్ ఓన్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. సో ఇప్పటిదాకా మనం చూసాము 3 BHK వెస్ట్ ఫేసింగ్ 1990 SFT ఉంది, అండ్ ఇప్పుడు మనం చూడబోతున్నాము 2 BHK ఈస్ట్ ఫేసింగ్ 1245 ఉన్నటువంటి ఫ్లాట్ని చూడబోతున్నాము. సో ఇది 1245 SFT కాబట్టి మనకి ఫస్ట్ హాల్ కనిపిస్తుంది. హాల్లోనే ఎల్ షేప్ లాగా ఉంది, ఎల్ షేప్లో మనకి హాల్, ఆ తర్వాత సిట్టింగ్ ఏరియా, అక్కడ కావాలంటే టీవీ ఇవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పినట్టుగా కొంచెం ఎల్ షేప్ అన్నట్టుగా ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది, స్పేషియస్గానే ఉంది. 1245 కొంచెం ఇరుగ్గా ఉంటుందేమో అంటే అలా కూడా లేదు, చాలా స్పేషియస్గా కనిపిస్తోంది. మనం కావాలనుకుంటే దీనికి కొంచెం డివిజన్ కోసం కూడా ఏదైనా మనం తర్వాత అరేంజ్ చేసుకోవచ్చు. దానికి కావాల్సినట్టుగా ఇంటీరియర్స్ మన ఫ్లాట్ని మనం ఓన్ చేసుకున్న తర్వాత కావలసినటువంటి క్రియేటివిటీ ఇంటీరియర్స్ని అరేంజ్ చేసుకోవచ్చు కదా. అండ్ మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. సేమ్ 3 BHK లాగే 2 BHK కూడా స్పేషియస్గా కనిపిస్తుంది. ఎందుకంటే కిచెన్ అనేది అంత ఇరుకిరుకుగా ఉండడం అనేది చాలామంది మహిళలకి ఇష్టం ఉండదు, ఎందుకంటే చాలా సామాన్లు అయితే చాలా కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడే మనం అవెన్ పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి, ఉంటే ఎయిర్ ఫ్రైయర్ పెట్టుకుంటాము. ఎట్ ద సేమ్ టైం అవెన్లు, ఫ్రిడ్జ్లు, మిక్సీలు ఇవన్నిటితో ఒక క్లమ్జీగా కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండేలా ఒక స్పేషియస్గా ఉన్నటువంటి కిచెన్ మనకి ఉంది. అండ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా సేమ్ ఇక్కడ కూడా చిమ్నీ ఉంది, బయటికి ఎక్స్పోజ్ కాకుండా బయట కనిపించకుండా ఇన్బిల్ట్ లాగే వచ్చింది కాబట్టి స్పేస్ను కూడా ఇది ఆక్యుపై చేయదు. సో
చూడడానికి చాలా నీట్గా కంఫర్టబుల్గా కనిపిస్తుంది. అండ్ 2BHK కూడా ఇన్సైడ్ ఫ్రిడ్జ్ ఉంది. ఇక్కడ కూడా మనం 3BHKలో చూసినట్టుగా ఉంది. అండ్ యూటిలిటీ ఏరియా కూడా రావడం అనేది, కిచెన్కి సంబంధించి యూటిలిటీ ఏరియా స్పేషియస్గా ఉంది. కావాలంటే బట్టలు ఆరేసుకోవచ్చు, అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, డిష్ వాషర్ పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా ఏదైనా మెటీరియల్స్ ఉన్నాయి అనుకుంటే వాటిని కూడా స్టోర్ చేసుకునేలా ఉంది. కంఫర్టబుల్గా ఉన్నటువంటి కిచెన్, ఎక్కడ మనం మళ్ళీ అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి అన్నట్టుగా కాకుండా స్పేషియస్గా ఉండడం అనేది. అండ్ ఇది 2BHK కాబట్టి 2 బెడ్రూమ్లు ఉన్నాయి. అయితే 2 బాత్రూమ్లో ఒకటి మాత్రం కామన్ వాష్రూమ్గా పెట్టారు. సో మనం చెప్పుకున్నటువంటి ఎల్ షేప్ హాల్లోనే గెస్ట్స్ వచ్చినా లేకపోతే ఇంకెవరైనా పిల్లలైనా యూస్ చేసుకునేలా ఒక కామన్ వాష్రూమ్ అనేది అయితే బయట పెట్టారు. అటాచ్డ్గా బెడ్రూమ్లో లేదు. అండ్ మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము మాస్టర్ బెడ్రూమ్లోకి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే కనిపిస్తోంది. ఇక్కడ కూడా మనకి బుక్ లవర్స్ అయితే, బుక్స్ చదువుకునే వాళ్ళైతే వాళ్ళ కోసం ఒక బుక్ షెల్ఫ్ లాగా ఓపెన్ బుక్ షెల్ఫ్ అనేది ఉంది. అండ్ కబోర్డ్స్, అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అటాచ్డ్ బాత్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చింది. అండ్ ఇక్కడ కంబైన్డ్గా ఉండేటటువంటి బాల్కనీ కనిపిస్తోంది. సో దీనికి అటాచ్డ్గానే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్కి రెండిటికి కంబైన్డ్గా ఉన్నటువంటి ఒక స్పేషియస్ బాల్కనీ అనేది కనిపించింది. సో ఇమాజిన్ ఈవినింగ్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ ఇలా బాల్కనీలో కూర్చొని బయటి ప్రపంచాన్ని చూస్తూ, పేపర్ చదువుతూ, కాఫీయో టీయో తాగుతూ రిలాక్స్ అవడానికి మించి ఇంకేముంటుంది? మన ఇల్లు, మన ఇంట్లో అంత రిలాక్స్ అవుతున్నాము అంటే అంతకు మించినటువంటి ఆనందం ఇంకేది ఉండదు కదా. సో మనకి ఎలాగూ లెఫ్ట్ సైడ్లో బట్టలు అవి పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా కబోర్డ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం చూస్తే బుక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో చిన్న చిన్న కబోర్డ్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న షెల్ఫ్స్ ఉన్నాయి. మనకు కావాల్సినట్టుగా ఇంటీరియర్స్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఐదర్ ఇక్కడ బుక్స్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఫోటోగ్రాఫ్స్ పెట్టుకోవచ్చు, మెమెంటోస్ పెట్టుకోవచ్చు. ఏదైనా కానీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఉన్నటువంటి ప్లేస్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకునేలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. సో మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. పిల్లల రూమ్ అనగానే మనకు గుర్తొచ్చేది వాళ్ళకంటూ ఒక స్టడీ టేబుల్ ఉండాలి అనేది. ప్రాపర్గా చాలా సాలిడ్గా ఉన్నటువంటి స్టడీ టేబుల్. ఇక్కడ బుక్స్ పెట్టుకోవచ్చు, కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఏమైనా ఉంటే స్టిక్ పేపర్స్ని ఇక్కడ స్టిక్ కూడా చేసుకోవచ్చు. అండ్ హ్యాపీగా కూర్చొని ఇక్కడ చదువుకునేలాగా ఉన్నటువంటి స్టడీ టేబుల్ కూడా ఉంది. అండ్ కావాలనుకుంటే వాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకుంటారా, లేకుంటే బాల్కనీని చూస్తూ ఎంజాయ్ చేసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ కూడా ఉన్నటువంటి ఏరియాని ఎక్కడ ఏ స్పేస్ని వేస్ట్ చేయకుండా ప్రాపర్గా యూటిలైజ్ చేసినటువంటి అట్మాస్ఫియర్, యాంబియన్స్ అయితే కనిపిస్తోంది. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మాస్టర్ బెడ్రూమ్కి ఒక జాయింట్గా ఉన్నటువంటి బాల్కనీ ఉంది. అండ్ ఈ ప్లేస్ను కూడా వదిలేయకుండా ఇక్కడ కూడా మనం బుక్స్ పెట్టుకోవచ్చు, కావాల్సినటువంటి గిఫ్ట్స్ పెట్టుకోవచ్చు, ఫోటోగ్రాఫ్స్ పెట్టుకోవచ్చు. మన క్రియేటివిటీ దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ ఇవి. వీటన్నిటిని వాసవి లేక్ సిటీ ప్రొవైడ్ చేస్తోంది. ఇంతకుముందు మనం మోడల్ ఫ్లాట్ చూసాము వాసవి లేక్ సిటీలో. ఇప్పుడు ఒరిజినల్ ఫ్లాట్ని చూడబోతున్నాము. కన్స్ట్రక్షన్ సైట్ కాబట్టి హెల్మెట్ పెట్టుకున్నాను నేను, నా టీం కూడా. సో ఇప్పుడు మనం చూడబోతోంది ఒరిజినల్ సైట్లో ఉన్నటువంటి ఒరిజినల్ ఫ్లాట్. డిఫరెంట్గా ఉన్నాయి ఇందులో. వాసవి లేక్ సిటీకి సంబంధించి మన బడ్జెట్కి తగ్గట్టుగా, మనకి అనుగుణంగా ఉండేలా స్క్వేర్ ఫీట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నేనున్నటువంటి ఫ్లాట్ 2195 SFT. ఇంతకుముందు మనకు వాసవి వాళ్ళు చెప్పినట్టుగా 2BHK, 2.5 BHK, 3 BHK, 3.5 BHK. సో ఇది మనకి 3 BHK ఫ్లాట్ అయినప్పటికీ దీంట్లో ఉన్నటువంటి అడిషనల్గా ప్లస్ పాయింట్ కనిపించేది ఏంటంటే హోమ్ థియేటర్ రూమ్ అనేది కూడా ఉంది. అతిపెద్ద హోమ్ థియేటర్ రూమ్, ఎట్ ద సేమ్ టైం పూజా రూమ్ వచ్చింది. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇదేమో గెస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఎల్ షేప్ హాల్ ఉంది. ఎల్ షేప్ హాల్కి ఒక బాల్కనీ కూడా ఉంది. అండ్ మనకి పర్టికులర్గా మనం ఎంతైతే పూజా రూమ్ ఉందా, ఈ బెడ్రూమ్ ఎలా ఉంది, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయని చూసినట్టుగా ఖచ్చితంగా మనం చూసేది కిచెన్ కూడా స్పేషియస్గా ఉండడం అండ్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ ఏరియా కూడా ఉండడం. సో
ఇక్కడ మనకి తగ్గట్టుగా కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ కావచ్చు, క్రియేటివిటీ చూపించుకునేలా మనకి ఎలాంటి షెల్ఫ్స్ ఉండాలి, అందులో ఏం పెట్టుకుంటాము, ఎంత స్పేస్తో ఏ అరేంజ్మెంట్స్ అనేవి చేసుకోవాలి అనేది అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓవరాల్గా అయితే మనం ఉన్నటువంటి 2195 SFTలో 3 బాల్కనీలు ఉన్నాయి. ఒకటైతే కిచెన్లో ఉన్నదాన్ని యూటిలిటీగా చూస్తాము, ఎల్ షేప్ హాల్లో ఒక బాల్కనీ ఉంది, అండ్ గెస్ట్ బెడ్రూమ్లో కూడా ఒక బాల్కనీ ఉంది. అండ్ నేను చెప్పినట్టుగా ఇన్ని ఉన్న తర్వాత హోమ్ థియేటర్ కూడా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నందుకు హోమ్ థియేటర్ కూడా చాలా పెద్దగా ఉంది, పూజా రూమ్ కూడా. సో మనం కూర్చొని పూజ చేసుకునేట్టుగా ఉంది. ఆ తర్వాత మనం కావాలనుకుంటే దీన్ని క్లోజ్ చేసుకునేట్టుగా అది మన ఇంట్రెస్ట్ని బట్టి మన టేస్ట్ని బట్టి ఉంటుంది. సో ఇదైతే ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 3 BHK అపార్ట్మెంట్. 3 BHK కంటే 3.5 BHK అంటేనే సూట్ అవుతుంది, ఎందుకంటే మనకి హోమ్ థియేటర్ కూడా ఉంది కాబట్టి. సో యూజువల్గా ఉండేటువంటి కామన్ మైండ్ సెట్ ఏంటంటే ఇల్లు ఎంత ఉన్నా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉందా లేదా, స్పేషియస్గా ఉందా, అందులో అన్ని సామాన్లు పడతాయా, కేవలం బెడ్తో పాటుగా స్టడీ టేబుల్ లేకపోతే ఒక స్పెషల్ రాక్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకోవచ్చా, దానికి తగ్గట్టుగానే డిజైన్ చేసినటువంటి స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో ఇది ఎంట్రన్స్ పార్ట్, కావాలంటే దీన్ని కూడా క్రియేటివ్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ బెడ్రూమ్ ఇక్కడ బెడ్స్తో పాటుగా చుట్టూ ఉన్నటువంటి ఏరియాలో మనకు కావాల్సినటువంటి కబోర్డ్స్ కావచ్చు, లేకుంటే బుక్ షెల్ఫ్ కావచ్చు, రీడింగ్ రూమ్ కావచ్చు, రీడింగ్ షెల్ఫ్, ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకునేట్టుగా ఉంది. అండ్ వెంటిలేషన్ కూడా. ఇప్పుడు మనం వాసవి లేక్ సిటీలో ఉన్నటువంటి వెస్ట్ ఫేజింగ్ ఫ్లాట్లో ఉన్నాము, 2250 SFT. ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో వాసవి లేక్ సిటీ అనేది G+14 అనేది ఉంటుంది. సో మనం ఉన్నటువంటి ఈ ఫ్లాట్కి సంబంధించి ఉన్నటువంటి ప్రత్యేకత కేవలం ఒక ఫ్లాట్కి మాత్రమే కాదు, అన్ని ఫ్లాట్స్లో వాసవి లేక్ సిటీకి సంబంధించి చూసుకుంటే ఇది మనకి యూజువల్గా లో రూఫ్ లాగా కనిపిస్తుంది, బట్ లో రూఫ్ కాదది. ఫైర్ సేఫ్టీ కోసం యూజువల్గా ఫైర్ అలార్మ్స్ పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఒకవేళ ఇన్సైడ్ కనుక ఫైర్ యాక్సిడెంట్ ఏవైనా అవుతే స్ప్రింక్లర్స్, ఇది మనం ఉన్నటువంటి లివింగ్ రూమ్కి సంబంధించి స్ప్రింక్లర్ అనేది ఉంది. అండ్ ప్రతి రూమ్లో కూడా అదే అరేంజ్ చేయడం అనేది వాసవి లేక్ సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా స్ప్రింక్లర్లని ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము 2.5, 3.5 అనేది వెస్ట్ ఫేస్లో కూడా బాల్కనీ వచ్చింది. అండ్ 3 బెడ్రూమ్లు ఉన్నాయి, దాంతో పాటుగా హోమ్ థియేటర్ కూడా ఉంది. సో ఒక స్పెషాలిటీ అడిషనల్గా ఎందుకు వాసవి లేక్ సిటీని చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఇన్సైడ్ కూడా ఫైర్ యాక్సిడెంట్ అవుతే అప్పుడు హడావుడి పడిపోకుండా ముందుగానే స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. సో అక్కడికి వాటర్ పైప్ అనేది ఉంటుంది, నా వెనకాల కనిపిస్తున్నాయి ఇవన్నీ. ఆ తర్వాత ఓపెన్ చేసి ఉంటారు, వాటర్ కనెక్షన్ అనేది ఉంటుంది. తర్వాత వాటర్ అలా చిమ్ముతూ వస్తుంది డ్రాప్స్ రూపంలో. సో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఉండేలా తీసుకున్నటువంటి అడిషనల్ బెనిఫిట్ ఇది. సో వాసవి లేక్ సిటీకి సంబంధించి మనం మోడల్ హౌస్ చూసాము, ఒరిజినల్ ఫ్లాట్ చూసాము. ఇప్పుడు ఓవరాల్గా మాడ్యూల్ చూడబోతున్నాం. ఏ మాడ్యూల్లో ఎన్ని వింగ్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఎన్ని టవర్స్ ఉన్నాయి చూద్దాము. ఇందులో వెస్ట్ వింగ్ ఉంది, ఈస్ట్ వింగ్ ఉంది. వెస్ట్ వింగ్కి సంబంధించి 7 టవర్స్ ఉన్నాయి, ఈస్ట్ వింగ్లో 6 టవర్స్ ఉన్నాయి. రెండింటిని డివైడ్ చేసేటువంటి రోడ్ ఉంది. ఈ రోడ్ అందరికీ కామన్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వెస్ట్ వింగ్ ఉన్నటువంటి 7 టవర్లలో అన్నిట్లలో కూడా G+14 కనిపిస్తుంది. అండ్ 1005 యూనిట్లు అంటే ఒక్కొక్క ఫ్లాట్కి సంబంధించి చూసుకుంటే 105 ఫ్లాట్స్ అనేవి వెస్ట్ వింగ్లో ఉన్నాయి. ఈస్ట్ వింగ్లో 845 యూనిట్స్ కనిపిస్తున్నాయి. సో అన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా G+14. అండ్ పార్కింగ్ సంబంధించి చూస్తే అన్ని సెల్లార్ పార్కింగ్లే ఉంటాయి, పైన కనిపించకుండా అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి పార్కింగ్లే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనం ఒరిజినల్ ఫ్లాట్ కూడా చూసొచ్చాం, అక్కడ కూడా 2.5, 3 BHK ఫ్లాట్స్ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. యూజువల్గా అపార్ట్మెంట్ ఏదైనా ఫ్లాట్ చూసాము అంటే ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయి, దాంతోపాటుగా పిల్లల కోసం ప్లే ఏరియా ఉందా, జిమ్ ఉందా, ఇలాంటివన్నీ కూడా చూస్తాం. కాబట్టి వాసవి లేక్ సిటీకి సంబంధించి చూసుకుంటే ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా, సో రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉండడం అనేది ఒక ప్రత్యేకత. క్లబ్ హౌస్ అనేది 2 వింగ్స్కి సపరేట్గా ఉంది. సో దీనికి దానికి అటాచ్ అయ్యి లేదు, ఎందుకంటే ఎవరైనా ఫంక్షన్స్ పార్టీస్ చేసుకోవాలనుకుంటే
ఆ వింగ్కి సంబంధించే క్లబ్ హౌస్ అనేది ఉంది. 50,000 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి క్లబ్ హౌస్, 2 వింగ్స్లోనూ 50,000 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి క్లబ్ హౌస్ ఉంది. ఆ తర్వాత టెర్రాస్ స్విమ్మింగ్ పూల్ అనేది కనిపిస్తోంది, అండ్ జిమ్ ఉంది, స్పా ఉంది. దీంతో పాటుగా కోర్టులు, స్పెషల్ బ్యాడ్మింటన్ కోర్ట్, క్రికెట్ కోర్ట్ అనేది ఉంది, ప్లే ఏరియా, పిల్లలకు సంబంధించి ప్లే ఏరియా అనేది ఉంది. సూపర్ మార్కెట్లు యూజువల్గా ఏ వింగ్కి సంబంధించి, ఏ కమ్యూనిటీకి సంబంధించి అందులో సూపర్ మార్కెట్ పెట్టుకోవడం అనేది ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నటువంటి ఒక ట్రెండ్. దానికి తగ్గట్టుగా వాసవి లేక్ సిటీలో కూడా సపరేట్గా సూపర్ మార్కెట్ ఉంది, క్రికెట్ స్టేడియం ఉంది, క్రికెట్ నెస్టులు ఉన్నాయి. దీంతో పాటుగా బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉండడం అనేది ప్రత్యేకత. సో G+14 అనేది ఉంది. ఇండివిజువల్గా ఉన్నటువంటి టవర్స్ అనేది కనిపిస్తున్నాయి. సో వెంటిలేషన్ అనేది కూడా ప్రాపర్గా ఉంటుంది. యూజువల్గానే మనకు వినిపించే ఒక మాట, అపార్ట్మెంట్లలో గాలి సరిగా రాదు, వెలుతురు ఉండదు అనేది కాకుండా టవర్స్ దేనికది ప్రత్యేకంగా కనిపించడం అనేది వాసవి లేక్ సిటీకి ఉన్నటువంటి స్పెషాలిటీ. సో మనతో పాటుగా వాసవి లేక్ సిటీలో ఫ్లాట్ బుక్ చేసుకున్నటువంటి మరొక కస్టమర్ సురేష్ ఉన్నారు. సురేష్ గారు, హలో అండి, నమస్తే. నమస్తే. సో ఎట్లా అనిపిస్తుంది వాసవి లేక్ సిటీ? ఎందుకని మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు? లొకేషన్ వైజ్ ఇస్ గుడ్ మేడం. ఓకే, కంఫర్టబుల్ లొకేషన్. ఇఫ్ యూ గో బ్యాక్ సైడ్ కొండాపూర్ వస్తుంది, ఇటు కూకట్పల్లి వస్తుంది. హైటెక్ సిటీ ఈజ్ ఆల్సో కన్వీనియంట్. కనెక్టివిటీ కూడా, కనెక్టివిటీ ఇస్ దేర్. సో ఇప్పుడు మీరు ఏ ఫ్లాట్ తీసుకున్నారు, ఏ ఫేస్ తీసుకున్నారు? ఈస్ట్ ఫేస్ తీసుకున్నాం. 1245 ఐ బుక్ 2 flats. 2 తీసుకున్నారా? అంటే బ్యాక్ టు బ్యాక్ 2 కలిపి ఏదైనా ప్లాన్ పక్కకి పక్కకి సైడ్ బై సైడ్. సో ఏదైనా ప్లాన్ ఉందా, లైక్ ఎవరి కోసం, మీ ఒక్కరి కోసం తీసుకున్నారా? బాబుకి ఫ్యూచర్ పర్పస్ కూడా ఉంటుంది అని. సో అప్పుడు మీరు బుక్ చేసుకున్న నాటికి ఇప్పటికీ కూడా ఈ లోకాలిటీ వైజ్గా చూస్తే చాలా డెవలప్ అయిపోయి ఉంటుంది కదా? డెవలప్. సో మీ నెక్స్ట్ జనరేషన్ అంటే మీ అబ్బాయి కోసం తీసుకుంటున్నారు అనుకున్నప్పుడు యూజువల్గా వాళ్ళ చాయిసెస్ అనేవి కొన్ని ఉంటాయి కదా. అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? చూడలేదు ఇంకా చూపించలేదు సార్? సర్ప్రైజా? సర్ప్రైజ్ ఏం కాదు, ఈ స్టడీయింగ్ నా. ఓకే, బట్ హీ నోస్ దట్ తన కోసం కూడా మీరు ఒకటి తీసి పెట్టుకున్నారు అనేది. బేసికలీ బిల్డర్. ఓ, మీరు కూడా బిల్డరా? అయితే ఐ షుడ్ ఆస్క్, క్వాలిటీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఏమనిపించింది వాసవిది? మీరు ఎక్కడ బిల్డ్ చేసి? ఐ స్టే ఇన్ గోపాల్ నగర్, ఐ యామ్ ఎ బిల్డర్ దేర్. ఓకే ఓకే. సో యూజువల్గా ఒక బిల్డర్కి తెలుస్తుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళు యూస్ చేసే మెటీరియల్ ఎలా ఉంది అనేది. వాసవికి సంబంధించి ఎలా అనిపించింది మీకు? వాసవి బాగానే ఉంది. దే హ్యావ్ ఎ రెప్యుటేషన్ కన్స్ట్రక్షన్ వైజ్. ఓకే, బట్ ఇంత దీంట్లో దే వోంట్ కాంప్రమైజ్. ఎనీ బిల్డర్ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ద quality and all this. Exactly, high rise buildings. High rise kada. You need to do it. You have no option. ట్రూ. G+14 అన్న తర్వాత, అంత హై రైజ్ బిల్డింగ్ అన్న తర్వాత ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి, ఎందుకంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా అన్ని చూసుకోవాలి కదా. కంపెనీ రెప్యుటేషన్ అండ్ ఆల్ తర్వాత కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. అండ్ మీరు మీ బిల్డర్ కూడా కాబట్టి యూ హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. మెటీరియల్ ఎలా ఉండాలి, లేకుంటే ఎంత కన్స్ట్రక్షన్ లో క్వాలిటీ అనేది ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసు కదా. డిపెండ్స్ అపాన్ ద కంపెనీ స్పెసిఫికేషన్స్ ఉన్నారు. అందులో కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి మళ్ళీ. కాంప్రమైజ్ అవ్వకుండా. సో ఇప్పుడు వాసవి లేక్ సిటీకి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు 10కి? కంప్లీట్ అయిపోయి అన్నీ బాగుంటాయి. ఐ కెన్ పుట్ 9. సో ఎంత కాలం పడుతుంది మీరు మళ్ళీ మీ గృహప్రవేశం చేసి ఇంట్లోకి వెళ్ళడానికి? మీకు దే ఆర్ సేయింగ్ జూన్, బట్ మేబీ అనదర్ 2-3 months ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఓకే, మోస్ట్లీ బై దిస్ ఇయర్ ఎండింగ్. సో కంగ్రాచులేషన్స్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మీరు హైదరాబాద్లో చూస్తే కనుక ఎన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నా కానీ నేటివ్ హైదరాబాద్ నుంచి ప్రాంతీయ రియల్ ఎస్టేట్ సంస్థల్లో మేము అతి తక్కువ రియల్ ఎస్టేట్ సంస్థలు ఉండడం జరుగుతుంది. ఇలా ప్రాంతీయ కంపెనీల్లో వాసవి గ్రూప్ ఒక సంస్థ అండి. గత 30 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపుగా 25,000 అపార్ట్మెంట్స్ను ఈరోజు వరకు మేము కట్టి డెలివరీ ఇవ్వడం జరిగింది. అపార్ట్మెంట్స్, విల్లా ప్రాజెక్ట్స్, ఓపెన్ ప్లాట్స్ కూడా కలిపి. ఇటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు చాలా
కొన్నే ఉంటాయండి హైదరాబాద్లో. ఎన్నో జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థలు ఈరోజు చూస్తే కనుక హైదరాబాద్ రావడం జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ బాగుందన్న విషయంతో. సొంతింటి విషయం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంతిల్లు అనేది వాళ్ళకు ఒక డ్రీమ్ లాంటిది. ఈ డ్రీమ్కు వీఆర్ కంప్లీట్లీ అలైన్డ్ ఫర్ ఇట్. మేము ఒక గొప్ప బాధ్యత మేము ఈరోజు కస్టమర్లు మా మీద ఉంచారు. వాళ్ళ సొంతింటి బాధ్యత నిర్మించి ఇచ్చే బాధ్యత మా మీద పెట్టారు. సో మేము చేసేది ఈరోజు మా స్టాఫ్తో కూడా నేనేం చెప్తుంటానంటే, మనం ఏ రోజు కూడా ఒక కస్టమర్ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసి ఇస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా ప్రికాషన్స్గా ఉండాలి. అన్ని నిబంధనలకు అనుకూలంగా మనం పనిచేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఈరోజు 2500 ఫ్యామిలీస్ ఆర్ గోయింగ్ టు లివ్ హియర్, నాట్ 1 పర్సన్. ఇది రాబోయే ఒక జనరేషన్ వరకు కూడా దీని సస్టైనబిలిటీ ఇంపార్టెంట్గా ఆలోచించి ఆ విధంగా చేసుకొని వెళ్ళిపోతాం. అయితే దీని ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక ఇప్పుడు మీకు తెలియదు. సపోజ్ హ్యాండ్ ఓవర్ చేశామనుకోండి, 1 ఇయర్ వరకు ఏముండవు. తర్వాత మీ ట్రాక్ రికార్డ్ మా చూస్తే కనుక 30 ఇయర్స్ నుంచి మా మీద ఏం కంప్లైంట్సే లేవు మేము హ్యాండ్ ఓవర్ చేసిన ప్రాజెక్ట్స్. హైడ్రా అనే ఒక సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వము ఎక్స్ట్రాడినరీ పవర్స్ వాళ్ళకు కల్పించి ఈ చెరువులు మరియు లేక్స్ ప్రొటెక్షన్ కోసము ఈ న్యూ లా అనేది తీసుకురావడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా 1-2 ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పడం జరిగింది. హైడ్రాను మా వాసవి గ్రూప్ సంస్థ తరఫున మేము స్వాగతిస్తున్నాము. ఈ హైడ్రా తోటి ఎన్నో సిటీస్ ఈరోజు మీరు చూస్తే కనుక చెన్నై, బెంగళూరు అనే సిటీస్ ఈ వర్షాలతోని నీళ్లు స్టాగ్నేషన్ కానీ ఇండెంటేషన్ ఇటువంటి ప్రొసీజర్ లేకుండా ఓవర్ఫ్లో అయిపోయి ఒక వర్షం పడగానే మొత్తం రోడ్లన్నీ జలమయ్యే పరిస్థితికి వచ్చాయి. ఈ హైడ్రా ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు టేకప్ చేశారో ఇటువంటి దానివల్ల ఇటువంటి అన్ని సమస్యలు కూడా రాకుండా ఉండడం జరుగుతుంది. ఫర్దర్గా ఈ హైడ్రా అన్న సబ్జెక్టు రాకన్నా ముందు నుంచి కూడా భవన నిర్మాణ రంగంలో ఎటువంటి భవనం కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా తప్పనిసరిగా లేక్ వద్ద ఉంటే కనుక ఆ భవనం అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో హైడ్రా రాకన్నా ముందు నుంచి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది దీనికి ప్రతి లేకుకు లేక్ కోఆర్డినేట్స్ ఉంటాయి, దానికి FTL ఉంటుంది, బఫర్ ఉంటుంది. ఈ హైడ్రా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ట్రాన్స్పరెన్సీ అయిపోయి HMDA లేక్స్లో ఈరోజు ఎవ్రీ కస్టమర్ కూడా ఆ సబ్జెక్ట్ గురించి అవేర్నెస్ వచ్చింది. ఇది ఎప్పటి నుంచో ఉందండి సబ్జెక్ట్, లేని సబ్జెక్ట్ ఏం లేదు, కొత్త సబ్జెక్ట్ ఏం లేదు ఇందులో. కానీ ఈరోజు కస్టమర్ అవేర్నెస్ అనేది, ఒక కన్జ్యూమర్ అవేర్నెస్ అనేది హైడ్రా రావడంతో వాళ్ళు వేగంగా చర్యలు తీసుకోవడంతో ఇటువంటి అవేర్నెస్ అనేది వచ్చింది. వాసవి లేక్ సిటీకి సంబంధించి మాకు అన్ని అనుమతులు ఉన్నాయండి, ఇంక్లూడింగ్ ఇరిగేషన్ ఎన్ఓసి, మాకు సంబంధించిన దీనికి బిల్డింగ్ పర్మిషన్స్ కానివ్వండి, A to Z కంప్లీట్లీ వీఆర్ కంప్లైడ్ విత్ ద రూల్స్. దెర్ ఈజ్ నో ఇష్యూ పర్స్పెక్టివ్ టు దాట్. అది కాకుండా ఈరోజు కస్టమర్స్కు దాదాపుగా ఈరోజు మేము ఓన్లీ 70% ఆఫ్ ద ప్రాజెక్టే సోల్డ్ అండి, ఇంకా 30% ఆర్ యూనిట్స్ విత్ అస్ ఓన్. వీ ఆల్సో వాంట్ టు కన్స్ట్రక్ట్ అండ్ ఎంజాయ్ అవర్ గుడ్ ప్రాఫిటబిలిటీ వాట్ ఎవర్ వీ ఇన్కర్డ్ హార్డ్ వర్క్ ఫర్ ద లాస్ట్ 4-5 years అవుట్ ఆఫ్ దిస్. So 70% of the project is only sold. So we also want to quickly complete this and we want to get the OC like that. ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు కానీ ఒక మంచి పేరు ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు కట్టిన బిల్డింగ్స్లో కస్టమర్స్ ఉండి వాళ్ళ ట్రాక్ రికార్డే దానికి మెయిన్ అజెండా, మెయిన్ USP అండి. ఎటువంటి మార్కెటింగ్ కూడా అవసరం లేదు, ఇటువంటి దానికి డైలీ ఛానల్లో యాడ్స్ అవసరం లేదు, హోర్డింగ్స్ అవసరం లేదు, మార్కెటింగ్ అనేది అవసరం లేదు. వీడు మా మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మీరు చూస్తే కనుక మా మార్కెటింగ్ స్పెండ్ అనేది ఈజ్ ద లీస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. కంప్లీట్గా కూడా మా కస్టమర్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే మేము ఈరోజు ఒక 100 ఫ్లాట్లు అమ్మామనుకోండి, ఒక 80% ఫ్లాట్స్ మేము తీసుకుంటాం. జనరల్గా కస్టమర్ వస్తే కనుక మీకు ఎలా తెలుసండి మా సంస్థ గురించి అని అడిగితే మా బావగారు చెప్పారండి, మా మామయ్య చెప్పారండి, మా బాబాయ్ గారు చెప్పారండి, మా పిన్ని గారు చెప్పారండి అని అంటారు. సో మా ట్రాక్ రికార్డ్ చూస్తేనే మీరు తెలియవచ్చు, మాకు 80%, 70% ప్లస్ కూడా అన్నీ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి వచ్చిన రిఫరల్సే మాకు ఉంటాయి. సో ఈ విధంగా ఎప్పుడైతే వర్డ్ ఆఫ్ మౌత్ ఉంటుందో, ఎటువంటి కస్టమర్స్ నమ్మకాన్ని మేము ఎప్పుడైతే పొందుతున్నామో, ఈ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా ఆ కస్టమర్ పొందలేడు. ఎందుకంటే ఈజ్ ట్రాక్ ఓరియంటెడ్, ఈజ్ అ రిజల్ట్ ఓరియంటెడ్, ఈజ్ అ ప్రూవెన్ మోడల్. సో వీ డోంట్ వాంట్ టు టెల్ స్టేట్మెంట్ జస్ట్ లైక్ దట్, మేము అదండి మేము మా గొప్పలు మేము చెప్పుకోవడం కాదు. కస్టమర్ ఒకరోజు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళు సొంతంగా దే ఫీల్ హ్యాపీ, దే ఆటోమేటిక్లీ రెఫరస్. సో అటువంటి దాని మీదనే ఫోకస్ చేసి మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం మనం ఉన్నాము వాసవి లేక్ సిటీ హఫీజ్పేటలో. వాసవి అనగానే అందరికీ తెలుసు, ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ, దాదాపుగా 26 ఏళ్లుగా ఈ రంగంలో ఉంది.
సో ఎందుకని వాసవి అని అనుకున్నారు మీరు? క్వాలిటీ వైజ్ బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. వాళ్ళ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ దానివల్ల నేను చూజ్ చేసుకున్నాను.